పెండింగ్ బిల్లులు అందించి మాకు 18,000 రూపాయల జీతం ఇవ్వాలని ఆశా కార్యకర్తలు నిరసన చేపట్టారు. నేడు రెండవ రోజు నారాయణపేట కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు ఈ అసెంబ్లీ సమావేశాలలో జీతాలు పెంచినట్లు తీర్మానం చేయాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరారు. ఆశా కార్యకర్తలు అతి తక్కువ జీతంతో వెట్టి చాకరీ చేస్తున్నారని, కావున మాకు జీతాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, నాయకులు బలరాం, ఇతర ఆశా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. పేరు బాలమణి. నేను నారాయణపేట జిల్లా ఆశా యూనియన్ అధ్యక్షురాలిని. ఈరోజు 16, 17 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము కలెక్టరేట్ ముట్టడి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. ఈరోజు రెండవ రోజు. ఇది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల గురించి గత ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 18,000 రూపాయలకు పెంచాలని, అలాగే ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ మేము కలెక్టర్ ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే మాకు ప్రభుత్వం చెప్పిన ప్రతి పని కూడా మేము చేస్తూనే వస్తున్నాము. అలాగే నిన్న మొన్న మంత్రులకు కూడా వినతి పత్రాలు ముందే ఇచ్చాము. అసెంబ్లీలో మా బడ్జెట్ గురించి మాట్లాడాలి. అలాగే పెండింగ్ బిల్లులు కూడా జనవరి నెల పారితోషికాలు రాలేదు, అలాగే ఫిబ్రవరి నెల పారితోషికాలు కూడా ఇప్పటికీ రాలేదు. ప్రభుత్వము ఇంత మొండిగా ఉండడము మేము చాలా బాధాకరంగా ఉంది. మనం ఆశా వర్కర్ల నుంచి పనులు చేయించుకుంటున్నారు, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా వీళ్ళు ప్రతిదీ ఏదైనా కానీ ఏఎన్సీ టార్గెట్, పిఎన్సీ టార్గెట్ అన్నీ మా మీదనే రుద్దుతారు. ఎన్సీడీ స్క్రీనింగ్లు చేయడము, ఎన్సీడీ ఆన్లైన్ చేయడము, ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు పనులు చేసి మా పారితోషికాలు అనేది పెంచడం కానీ ఇప్పటి వరకు జరగడం లేదు. ఏ పని చెప్పినా కూడా ప్రభుత్వం మేము చేసేట్లాకైతే ముందున్నాం, ఎప్పటికీ ముందుంటాం. మేము ఏ అధికారికి ఆన్సర్ ఇవ్వాలన్నా పునాది లాంటి వాళ్ళం మేము ఆశా వర్కర్లం. అట్లాంటిది మా పునాదులను కూల్చేసే పరిష్కారం ఈరోజు ప్రభుత్వం తెస్తున్నది. ఇవన్నీ కాకుండా మాకు లెప్రసీ సర్వే అమౌంట్ కానీ, అలాగే ఈ ఎలక్షన్ డ్యూటీల డబ్బులు కానీ, ఎగ్జామ్ డ్యూటీల డబ్బులు కానీ అన్ని డ్యూటీలు వేస్తారు, కానీ ఏ డబ్బులు కూడా ఇప్పటివరకు వేయించేటంటూ అధికారులు చెప్పారు. ఎవరికి అడిగినా కూడా లేదమ్మా, ఈ ఎగ్జామ్ డ్యూటీలు కానీ ఎలక్షన్ కానీ మాకు చెప్పలేదు, మాకు ఇవ్వలేదు అని ఇట్లా జవాబిస్తారు. కానీ మేము ఎవరికి అడగాలి? డ్యూటీలు అంటే వేస్తారు, కానీ వెళ్తాం, చేస్తాము, కానీ ఏ అమౌంట్